సూపర్ సిక్స్ గ్యారెంటీలు ఎన్నికల హామీలు అమలు తన వల్ల కాదంటే కాదని చంద్రబాబు నాయుడు బల్ల గుద్దేసి చెప్పింది తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇచ్చిన భరోసా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తామిచ్చిన 31 కీలక హామీలను అమలు చేయకపోతే కాలర్ పట్టుకుని నిలదీయవచ్చని నారా లోకేష్ అన్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్న హామీలను అమలు చేయకుండా తాత్సారం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా వాటిని అమలు చేసే ప్రసక్తి లేదని అటకెక్కించేశారు. మరి ఇప్పుడు ప్రజలు ఎవరి కాలర్ పట్టుకోవాలి? నారా లోకేష్ కాలర్ పట్టుకోవాలా, లేక రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి సూపర్ సిక్స్ అంటూ నినదించిన చంద్రబాబు కాలర్ పట్టుకోవాలా, లేక కూటమిని గెలిపిస్తే ఇచ్చిన హామీలను అమలు చేయించే పూచినాదని నమ్మబలికిన పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకోవాలా? దీనిపై క్లారిటీ కావాలంటున్నారు జనం. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లతో పాటు నారా లోకేష్ రాష్ట్రమంతా కలియ తిరుగుతూ నోటికొచ్చిన హామీలను ఇచ్చేశారు. నాలిక్కి నరమే లేనట్లుగా భరోసాలిచ్చుకుంటూ పోయారు. తమ చేతికి ఎముక కూడా లేదని భ్రమలు కల్పించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో తెలంగాణ మేనిఫెస్టోని కాపీ కొట్టి సూపర్ సిక్స్ గ్యారంటీలు అన్నారు. 2019 నుంచి 5 ఏళ్ల పాటు పాలించిన జగన్మోహన్ రెడ్డి హయాంలో అమలు చేసిన పథకాల పేర్లు మార్చి వాటిని ఇస్తామన్నారు. ఇవన్నీ అంటూనే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పుల్లో ముంచేశారని విష ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే ఓ టీవీ డిబేట్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని మీరే అంటున్నారు కదా, మరి మీరిచ్చిన అలవి కాని హామీలను ఎలా అమలు చేస్తారో చెప్తారా అని నారా లోకేష్ని అడిగారు. దానికి ఆయన బదులిస్తూ ఏమన్నారో చూడండి. మీరు హామీలు ఇచ్చారు కదా, ఆ హామీలు మళ్ళా ఆర్థికంతో ముడిపడి ఉంది. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటంటే అప్పు చేస్తే కానీ ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వలేని, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ హామీలకు రేపు మీరు ఒక లీగల్ శాంటిటీ తీసుకురాగలుగుతారా? ఇచ్చిన ప్రతి హామీకి క్యాల్కులేషన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్న, ప్రాజెక్ట్ వ్యూ ఏంటి, ఎలా అమలు చేయాలో తెలుసుకున్న తర్వాతనే నేను హామీ ఇచ్చాను. ప్రజలు ఒకవేళ నేను చేయకపోతే ఇదే కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు కూడా కల్పించాను. ఇప్పుడు మా కెమెరాల సాక్షిగా ఈ 31 హామీలకు రేపు జనసేన, టీడీపీ సంయుక్తంగా రిలీజ్ చేసే ఒక మేనిఫెస్టోలో ఆ అంశాన్ని పొందుపరుస్తారా? నాకు ఇప్పుడు సూపర్ సిక్స్ మేనిఫెస్టో వెరీ క్లియర్. ఇది మా అష్యూరెన్స్. పూర్తి చేస్తానని నేను చెప్తున్నా. కెమెరాలు ఉన్నాయి, రికార్డ్ చేసుకోండి. ఇచ్చిన 31 హామీలు తప్పనిసరిగా మేము అమలు చేస్తాం. విన్నారుగా, తామిచ్చిన ప్రతి హామీకి ఎంత ఖర్చు అవుతుందో, దానికి ఎంత బడ్జెట్ కేటాయించాలో, దాన్ని ఎలా సమకూర్చుకోవాలో సమగ్రంగా ప్రాక్టికల్గా ఆలోచించిన తర్వాతే తాము హామీలు ఇచ్చాను తప్ప ఇష్టారాజ్యంగా ఇవ్వలేదని లోకేష్ అన్నారు. ఒకవేళ హామీలు అమలు కాకపోతే తన కాలర్ పట్టుకోవాలన్నారు. కూటమి రాజకీయాలే చిత్ర విచిత్రంగా ఉంటాయి. దానికి చంద్రబాబే డైరెక్టర్. తనయుడి చేత ఇలా హామీలు అమలు చేసి తీరుతామని చంద్రబాబే చెప్పించారు. ఇప్పుడు దానికి విరుద్ధంగా తాను మీడియా ముందుకొచ్చి రాష్ట్రం పరిస్థితి బొత్తిగా బాలేదు, సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితే లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి. సంక్షేమాన్ని ఇవ్వలేం, ఎక్కువ పన్నులు పడతాయి. మళ్ళా అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి. ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోతే ఇది ఒక విషియస్ సైకిల్. ఈ సైకిల్లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం. అల్టిమేట్గా బాధపడేది ప్రజలే బాధపడతారు. అది సంగతి. ఎన్నికల్లో హామీలు ఇవ్వటం, అధికారంలోకి వచ్చాక పంగనామాలు పెట్టడం చంద్రబాబుకు కొత్త కాదంటున్నారు విశ్లేషకులు. కాకపోతే వాటిని ఎగ్గొట్టడానికి ఏదో ఒక సాకు చూపిస్తారంతే. ఎన్నికల ముందేమో తానిచ్చిన హామీలు అమలు చేయటానికి సంపద ఎలా సృష్టించాలో తనకు తెలుసని కబుర్లు చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు డబ్బులు లేవంటున్నారు. ఇందులోనూ నిజం లేదు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటానికి చంద్రబాబు నాయుడు మద్దతు చాలా కీలకం. అందుకే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఉదారంగా 1000 కోట్ల నిధులను కేటాయించింది. ప్రభుత్వ ఖజానా కలకలలాడుతోంది. ఈ విషయాన్ని చంద్రబాబే చెప్పారు కూడా. అయితే డబ్బులున్నా కూడా తాను సంక్షేమానికి ఇవ్వలేనని దబాయిస్తున్నారు. పైగా దీనిపై ప్రజలను ఎడ్యుకేట్ చేయాలట. అదో కామెడీ. వాళ్ళు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేదంటే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను.
కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. 2019లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గద్దె దిగే సమయంలో ప్రభుత్వ ఖజానాలో కేవలం 100 కోట్లు కూడా లేవు. ఈ విషయాన్ని అప్పటి ఆర్థిక మంత్రి, ప్రభుత్వంలో నెంబర్ 2గా వెలిగిన యనమల రామకృష్ణుడే సెలవిచ్చారు. పైగా కొత్త ప్రభుత్వానికి ఎక్కడా అప్పులు పుట్టడానికి వీల్లేకుండా తామే అందిన కాడికి అప్పులు చేసుకుపోయామని తమ కుట్రను కూడా బయట పెట్టుకున్నారు. అంతటి సంక్షోభంలో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి తాను చెప్పిన హామీలన్నింటినీ 5 ఏళ్ల పాటు నిరాటంకంగా ఇచ్చారు. కరోనా సంక్షోభం మిగిల్చిన ఆర్థిక మాంద్యంలోనూ సంక్షేమాన్ని ఆపలేదు. మరి చాలా సీనియర్ని అని సంపద సృష్టించడం చేతనవును అనే చంద్రబాబు నాయుడు పథకాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారో చెప్పాలంటున్నారు ఆర్థిక రంగ విశ్లేషకులు. తండ్రి కొడుకులు భిన్న రాగాలు విన్న ఏపీ ప్రజలు ఇప్పుడు ఒకటే అడుగుతున్నారు. హామీలు అమలు కాకపోతే కాలర్ పట్టుకోమన్నారు కాబట్టి తాము ఎవరి కాలర్ పట్టుకోవాలో కూడా కూటమి నేతలే తేల్చుకొని చెప్పాలంటున్నారు వారు. మా ప్రభుత్వం అధికారం వస్తే సూపర్ 6 పథకాలను అమలు చేసి రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధి పరుస్తామని చెప్పేసి లోకేష్ గారు 2023లో హామీ ఇచ్చారు. సూపర్ 6 పథకాలను అమలు చేస్తాం, ఒకవేళ అమలు చేయకపోతే మా చొక్కా పట్టుకొని మా కాలర్ పట్టుకొని మీరు నిలదీయండి అని ప్రజల్ని పబ్లిక్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. మరి ఈ రోజు సూపర్ 6 పథకాల అమలు చేయాలంటే ప్రభుత్వం దగ్గర ఆర్థికంగా డబ్బులు లేవు, కాబట్టి అమలు చేసే పరిస్థితి లేదని వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తేల్చి చెప్పారు నిన్నగాక మొన్న. సూపర్ 6 పథకాలు అమలు చేయకపోతే, ఆ హామీని నిలబెట్టుకోలేకపోతే మీ కాలర్ పట్టుకొని మేము నిలదీయాలా, మీ నాన్నగారైన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కాలర్ పట్టుకొని నిలదీయాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీ కాలర్ పట్టుకోవడానికి ఈ రోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. లోకేష్ ఏదైతే చెప్పాడో ఆ మాట కట్టుబడి ఉండాల్సిన అవసరం లోకేష్కి ఉంది. ఇప్పుడు ఎవరు చొక్కాలు పట్టుకోవాలి, ఎవరి కార్లు పట్టుకోవాలి, ఆ పేర్లు రిలీజ్ చేస్తే ఇవాళ వాట్సాప్ గవర్నెన్స్ అని అంటున్నారు. మరి ఆ వాట్సాప్ గవర్నెన్స్లో ప్రతి చోట కూడా అందరికీ తెలిసే విధంగా ఆ పేర్లు రిలీజ్ చేయండి, ఆ ఫోన్ నెంబర్లు పెట్టండి. ఎవరెవరిని కాలర్ పట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారినా, లోకేష్ గారినా, పవన్ కళ్యాణ్ గారినా, లేదంటే బీజేపీ పురంధేశ్వర్ గారా, లేదంటే ఎవరైతే ఉంటే వాళ్ళనా ఎవరిని పట్టుకోవాలో చెప్తే ఇవాళ జనమంతా సిద్ధంగా ఉన్నారు. బహుశా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు కాలర్లెస్ చొక్కాలు వేసుకుని తిరుగుతారేమో అని సెటైర్లు పడుతున్నాయి.